వారం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 37వ అథారిటీ సమావేశం జరిగింది. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని ఈ భేటీలో నిర్ణయించారు. తెలుగు భాషా దినోత్సవం, వన మహోత్సవం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి చంద్రబాబు పాల్గొనడం ఈ వారం హైలైట్ అయింది. జీతం కోసం ఇంగ్లీష్ నేర్పించి జీవితం కోసం తెలుగును బతికిస్తామని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సీఎం చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. చంద్రబాబు గురువారం కార్మిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలను ఇస్తామనే ఎన్నికల హామీకి కట్టుబడున్నామని గుర్తు చేశారు. దాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించారు. కార్మికులకే కాకుండా ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాలకు బీమా అందించేలా పథకాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరిగా చేయాలని చెప్పారు ఆయన. ఈఎస్ఐ ఆసుపత్రులకు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన 54 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈ నిధులు వెంటనే రిలీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. గురువారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ 37వ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని అమరావతితో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని అధికారులకు సీఎం చెప్పారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినా ఆ భారాన్ని సిఆర్డీఏనే భరించాలని స్పష్టం చేశారాయన. కొనుగోలుదారులకు 2018 ధరలకే అందజేయాలని క్లారిటీగా చెప్పారు. సవరించిన అంచనాలతో పాటు మరికొన్ని ప్రతిపాదనలు చేసిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సిఆర్డీఏ ఆమోదముద్ర వేసింది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును జగన్ హయాంలో నిలిపివేయడంతో నిర్మాణ వ్యయం 714 కోట్ల నుంచి 930 కోట్లకు చేరిందని ప్రభుత్వం అంచనా. అమరావతిలో సేడ్ యాక్సెస్ రోడ్డుకు పక్కన సిఆర్డీఏ పరిపాలనా భవనాన్ని 160 కోట్ల రూపాయలతో పూర్తి చేసేందుకు కూడా అథారిటీ ఆమోదం తెలిపింది. ఆ భవనాన్ని 90 రోజుల్లో అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. జీతం కోసం ఇంగ్లీష్ నేర్పించి జీవితం కోసం తెలుగును బతికిస్తామన్నారు ఆయన. తెలుగు భాష విధ్వంసానికి గురికాకుండా కాపాడుకుంటేనే జాతి వైభవాన్ని భావి తరాలకు అందించగలమని అభిప్రాయపడ్డారు. దేశంలో హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత ఎక్కువ మంది తెలుగే మాట్లాడతారని గుర్తు చేశారు. అమెరికాలో తెలుగు భాష 11వ స్థానంలో ఉందన్నారాయన. సూర్యరాయాంధ్ర తెలుగు నిఘంటువు పునఃప్రచురణ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను చంద్రబాబు కలిశారు. పివి సింధు, జ్యోతి అర్రాచి, బొమ్మదేవర ధీరజ్ సచివాలయంలో సీఎంను కలిశారు. వారిని చంద్రబాబు అభినందించారు. గురువారం సచివాలయంలో మంకీ పాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మంకీ పాక్స్ నిర్ధారణకు దేశంలోనే మొట్టమొదటి కిట్ ను మెడ్టెక్ జోన్ ఉత్పత్తి చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. మెడ్టెక్ జోన్ ఉద్యోగులను అభినందించారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై శుక్రవారం విచారణకు ఆదేశించారు సీఎం.
సీఎం ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి వివాదంపై ఆరా తీశారు. బాధిత విద్యార్థినులకు భరోసా కల్పించారు. దీని వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని కొల్లు రవీంద్ర చెప్పారు. ముంబై నటి జైట్వానీ వ్యవహారంలో పోలీసుల తీరును తప్పుపట్టారు. ఈ కేసుతో గత ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న. ఈరోజు వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం విరాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడలో పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత మంగళగిరి ఎయిమ్స్ దగ్గర ఎకో పార్కులోని వన మహోత్సవంలో చంద్రబాబు హాజరయ్యారు. వన మహోత్సవంలో వేప, రావి చెట్లను నాటారాయన. ప్రతి ఒక్కరూ ఏటా కనీసం 2 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 50% పచ్చదనం టార్గెట్ పెట్టారు సీఎం. వన మహోత్సవ కార్యక్రమంలో ఎర్రచందనం స్మగ్లర్లకు వార్నింగ్ ఇచ్చారాయన. అడవుల్లో కలప దొంగలు అడుగు పెడితే అదే చివరి రోజవుతుందని తేల్చేశారు. స్మగ్లర్లు వెళ్లటానికి ముందు డ్రోన్లు వెళ్తాయని చెప్పారు. వైసీపీలో రాజీనామాలు పెరగటంపై శుక్రవారం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన వారందరినీ టీడీపీలో చేర్చుకోలేమని తేల్చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఉద్యోగుల బదిలీల విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల బదిలీలు మరో 15 రోజుల గడువు పొడిగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నాటికి వరుణుడు ఉగ్ర రూపం దాల్చాడు. దీంతో సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా దృష్టి పెట్టాలన్నారు. విజయవాడలో ఇంటిపై కొండచర్యలు విరిగిపడిన ఘటనపై కూడా స్పందించారు సీఎం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు ప్రతి శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ కార్యకర్తలు, పేద ప్రజలను కలిసి వారి సమస్యలపై చర్చిస్తారు. ఈ శనివారం కూడా ఆయన పార్టీ ఆఫీస్కు వెళ్లారు. ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఆలస్యమైన అందరి సమస్యలు తీరుస్తానని వారికి భరోసా కల్పించారు. For more videos like this, subscribe Big TV channel.